వెల్కమ్ టు కుడికాల స్టూడియో. రేషన్ కార్డుల గురించి గందరగోళానికి తెరదించింది తెలంగాణ ప్రభుత్వం. అదేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోలకు వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి పౌర సరఫరాల శాఖ తెరదించింది. కొత్త దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మీ సేవా అధికారులతో సోమవారం ఇక్కడ సివిల్ సప్లైస్ భవన్లో సమావేశమై చర్చించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మీ దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా మీ సేవ వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం మొదలైంది. 3 రోజులు తర్జన భర్జన చేసిన తర్వాత రేషన్ దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అనుసరించిన తీరుతో 3 రోజుల పాటు గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ సేవ వెబ్సైట్లో ఆప్షన్ను అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఫిబ్రవరి 7వ తేదీన మీ సేవ అధికారులకు లేఖ రాసింది. దీంతో అదే రోజు రాత్రి వెబ్సైట్లో సదరు ఐచ్ఛికం కనిపించింది. 8వ తేదీ ఉదయం నుంచి కనిపించకపోవడం దరఖాస్తుదారులు కేంద్రాల వద్ద బారులు తీయడంతో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో ఈ విషయమై పౌర సరఫరాల శాఖలో లోతైన చర్చ జరిగింది. ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం, క్యాబినెట్ నిర్ణయం ముందే జరగకపోవడం, సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా అధికారులను పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణను మీ సేవ నిర్వాహకులు ప్రారంభించారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలనలో కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం? ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు మీ సేవకు వెళ్ళి రేషన్ కార్డులను అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.